జగన్ గారు ఒక కుట్ర పన్నుతున్నారు. టీడీపీలో చీలిక తీసుకుని వచ్చి ఆ చీలిక వర్గానికి జూనియర్ ఎన్టీఆర్ గారిని లీడర్ చేయాలని చెప్పి దానికోసం కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన తర్వాత లోకేష్ ఎట్లు పెట్టుకుంటా వాడు జూనియర్ గానే ఆపిపిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని గారిని జూనియర్ ఎన్టీఆర్ దగ్గర పంపించి దీని మీద రెస్పాండ్ కాండి, దీని మీద మీరు మాట్లాడండి, దీని మీద ట్వీట్ చేయండి అన్నారంట. నిజమేనా? అలా ఇబ్బంది పడిన వాళ్ళతో ఏదో విధంగా అయితే ఒక మెసేజ్ అయితే కన్వే చేసి ఉంటారు, కానీ దాన్ని ఏ విధంగా జరిగిందనేది నాకు ఐడియా లేదు. కానీ జగన్ గారు ఎందుకు కోరుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలని? కొద్దిగా రాజకీయాల్లో ఇంత నీచంగా ఇంత దిగజారుడుగా ఉండవేమో అతను వస్తే అని చెప్పేసి నేను అనుకోవచ్చు. అమెరికా కూడా తన శత్రువుని తానే సృష్టించుకుంటుందంట. ఎందుకంటే మనం వద్దనుకుంటే దాన్ని క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పి. సార్, పవన్ కళ్యాణ్ సీఎం అని చెప్పి కూటమి అనౌన్స్ చేస్తే జగన్ గారు సీఎం కావడం కష్టమా? ఆయన కేవలం మాటలకే పరిమితం అవుతున్నాడు చెప్ప చేతలకు పరిమితం కావటం లేదు. మనం గట్టిగా ఛాలెంజ్ చేసాను సత్యం. ఎవరిని జైలు పంపుతారు విధానం పీపీపీ మోడల్లో అభివృద్ధి కార్యక్రమాలని నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఎన్డీఏ ప్రభుత్వ అధినేత నరేంద్ర మోడీ గారు కూడా మీరు జైలు పంపిస్తారా? మోడీ టెండర్లలో పాల్గొంటే మోడీ కూడా పోవచ్చు. దానికి 2024లో ఏదైతే అంశాలు తనను ఓడించాయో జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం ఈ 1.5 yearలో జరిగిందా? ఇంతకుముందు మీరు వ్యక్తిగత అంశాల మీద టార్గెట్ చేసి మాట్లాడేవాళ్ళు, చెల్లి తల్లితో గొడవలు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అత్యంత నెగిటివ్ పాయింట్ ఇలాంటిది. గాయస్, ఈ వీడియో చూశాక కూటమి లీడర్లకు నిద్ర పట్టదు ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మాస్టర్ ప్లాన్ లీక్ అయింది. కేతిరెడ్డి గారు ఈ వీడియోలో ఒక పెద్ద బాంబు పేల్చారు. ఇందులో నరేంద్ర మోడీ గారు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అందరి ప్రస్తావన ఉంది. చివరి 2 నిమిషాలు చూసారా? దాన్ని అస్సలు మిస్ కావద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 1 million దగ్గరగా ఉంది. అది రీచ్ అయితే మాత్రము ఖచ్చితంగా నా సీరియస్ ఎఫర్ట్స్ పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ చేయడం మాత్రం పెడతాను. నమస్తే అన్న. ఫైన్. వస్తే జాఫర్ గారు, ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ 1 year ఆఫ్టర్. ఈ మధ్య నేను ఇంటర్వ్యూ చేయడం కూడా మానేసా. మిగతా వాళ్ళ లీడర్స్ కూడా చేయట్లే. అవునా? ఏమి నిజాలు ఎవరు మాట్లాడలేదు. నీ నిజాలు చెప్తే కొంపలు పోతాయి అట్లా. అంతేనా? అంతే అన్నా. ఇప్పుడు మీరు గుడ్ మార్నింగ్ చేస్తున్నప్పుడు చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయి కదా, మళ్ళీ స్టార్ట్ చేయమని చెప్పట్లేదా? పీపీపీ మోడ్లో పెట్టినాడు కదా, మాకు అక్కడ ఒక పిఏని పెట్టినాడు, ఈడెక్కడో ఉంటాడు. పని జరుగుతుందా లేదా? సో థింగ్స్ నువ్వు ఎలా నేర్పిస్తే అలా అన్నమాట. అంతకంటే మనం గట్టిగా ఛాలెంజ్ చేసాను సత్యం. అతను ఛాలెంజ్ చూడు, తెలుగు మోడీని జైల్లో వేస్తావా అని చెప్పాడు. మనం అనేది కాంట్రాక్టర్లు, మోడీ టెండర్లు వేస్తే మోడీనే వేయాల్సిందే కదా. ఇప్పుడు బీజేపీ నేషన్స్లలో బీజేపీ పాలిస్తున్న ఏ రాష్ట్రంలో కూడా పీపీపీ పోలేదు కదా. దట్ ఈస్ గుడ్. అంటే వాళ్ళైనా పార్టిసిపేట్ చేయాల్సిందే కదా. మొన్న జగన్ గారు చెప్పారు కదా స్టేట్మెంట్, నేను వస్తే మొత్తం క్యాన్సిల్ చేస్తానని. ఎవడైతే కాంట్రాక్టర్లను పాల్గొన్నారో వాళ్ళను కేసులు పెట్టి 2 నెలల్లో జైలుకి పోతారో అన్నాడు. దానికి మోడీ కూడా జైలుకి పోతాడా అని అడిగినాడు. మోడీ టెండర్లలో పాల్గొంటే మోడీ కూడా పోవచ్చు, దానికి ఏముంది అన్నా. ఏంటి ఇంకా 2029కి సరంజామా మొత్తం సిద్ధం చేసుకుంటున్నారా? ఇప్పుడు ఈ జాన్తో అవుతుంది కదా, న్యూ ఇయర్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ 2.5 years గా ఉంటుంది. అంటే జనవరికే క్యాలిక్యులేషన్స్ అంతా. జనవరి నుంచి కూడా ఇంకంతా ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతాం కాబట్టి గవర్నమెంట్ ప్రజా వ్యతిరేకమైన పాలసీస్ తీసుకున్న దాని మీద కూడా యాజ్ అపోజిషన్ రైట్ వేలోనే వెళ్తున్నామని అనుకుంటున్నాం. రేపు జనసేన టీడీపీ పవర్ షేరింగ్లో వెళ్ళి సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటే మళ్ళీ వైసీపీకి వెళ్ళవడము కష్టము అన్న అభిప్రాయం ఏదో ఉంది కదా. అది దాన్ని ఎలాగా ఈ అభిప్రాయాన్ని మీరు ఫేస్ చేస్తారు? అంటే వైసీపీగా సీఎంగా పవన్ కళ్యాణ్ అని. పవన్ కళ్యాణ్ కూటమి సపోర్ట్. పవన్ కళ్యాణ్కి పాపం ఆలోచన లేదు కదా. పాపం అతనే నేనే 15 ఏళ్ళు కూటమిలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయాలని అతను అంటుంటే జాఫర్కి ఎక్కలేని మోజు పడింది పవన్ కళ్యాణ్ మీద. ఆయన్ని సీఎం చేయాలంటాడు. ఆయనకన్నా మోజు ఉండాలి కదా. ఒకవేళ అనుకుందాం పాపం హైపోథెటికల్. ఆయన నేను అనేది ఏంటంటే పాపము కమ్యూనిటీలో ఉంది మోజు, వాళ్ళ ఫ్యాన్స్లో ఉంది మోజు, పవన్ కళ్యాణ్ని చూడాలా అని చెప్పేసి. కానీ వీళ్ళందరిలో ఉంది, కానీ పవన్ కళ్యాణ్లో లేదు మోజు. మనం అదేదో అంటాం చూసినావా, అక్కడి వరకు తీసుకొని పోవచ్చు, అక్కడి నుంచి తీసుకొని పోలేమని. సో ఆయనకు లేని మోజు నీకు నాకు ఉంటే ఏం ప్రయోజనం అంటే? పవన్ కళ్యాణ్ సీఎం అని చెప్పి కూటమి అనౌన్స్ చేస్తే జగన్ గారు సీఎం కావడం కష్టమా?
అనుకున్నా హైపోథెటికల్. అదే హైపోథెటికల్ కదా ఆ రోజు పరిస్థితి చూస్తాం. నేనేమంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పవర్లో చూసినారు. అతను పవర్లో అపోజిషన్లో ఉండింటే ఈ సందర్భంలో కన్నా అతను పవర్లో లేకుండా అపోజిషన్లో ఉండింటే డెఫినెట్గా అతను ఇంకొక లీడర్గా గ్రో అయ్యే అవకాశం ఉండేది. ఇంకా పవర్లో ఏముంటుంది, నువ్వు ఆ కూటమిలో ఉన్న తర్వాత అది తెలుగుదేశం తప్పు చేసినా, బీజేపీ తప్పు చేసినా అదంతా జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ మీదే పడుతుంది. సో ఇప్పుడు జరిగే ఆ కూటమిలో జరిగే ప్రతి తప్పిదంలో కూడా పవన్ కళ్యాణ్ భాగస్వామే. నువ్వు పవన్ కళ్యాణ్ భాగస్వామి కాదు, నాకేం సంబంధం లేదు అనడానికి లేదు. మొన్న ఏదో మీటింగ్లో చూశాను. సో డెఫినెట్గా జరిగిన మంచి చెడులకు పవన్ కళ్యాణే భాగస్వామి. అలాంటప్పుడు ఈ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు, ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. కొత్తగా చూడాల్సింది ఆయన సీఎం పోస్ట్లో మాత్రమే అనుకుంటున్నారు మీరు చెప్పిన విధంగా. సో గవర్నమెంట్లో ఉండి డీసీఎంగా ఉండి కూడా హీజ్ నాట్ ఏం సక్సెస్ఫుల్గా చేసినాడు చెప్పండి, నథింగ్. ఈరోజు ఆయన డిపార్ట్మెంటే పంచాయతీరాజ్ శాఖ. ఎన్ఆర్ఈజిఎస్లో ఈరోజు దగ్గర స్టేట్ యొక్క కాంట్రిబ్యూషన్ 40% చేశారు. ఇంతకుముందు 100% ఉండేది. ఇంకా పంచాయతీరాజ్ శాఖలో ఆయన ఎన్ఆర్ఈజిఎస్ ఏమాత్రం చేస్తాడో చూద్దాం. చూడండి ఏ విధంగా చేస్తాడు. సో ఆయన కేవలం మాటలకే పరిమితం అవుతున్నాడు చెప్ప చేతలకు పరిమితం కావటం లేదు. ఆ విధంగా చేతులకు పరిమితమైంటే సీజ్ ద షిప్ అనేది, ఆ షిప్ ఎక్కడ పోయిందో తెలియదు. సుగాలి ప్రీతి కేసు చూడు, 30,000 మంది అమ్మాయిల కేసు చూడు. సో మాటలకే పరిమితం అవుతున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ గారు చేతులకు పరిమితం కావటం లేదు. ఏ రోజు వస్తాడు, నిన్న వచ్చినాడు, అందరికి రేఖలు తీసేస్తానంటాడు, రోమాలు వీక్తానంటాడు, ఏం జాతకాలు చెప్తానాడా లేకుంటే రోమాలు తీసేస్తానంటాడు. సో ఇట్స్ ఒక గవర్నింగ్ బాడీలో ఉండే, నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడుతున్నా కానీ మా కోసం లీడర్ నిలబడినాడులే అనుకోవచ్చు. పవర్లో ఉండేది నువ్వు రోమాలు బీక్తాను, మోకాల మీద కూర్చోబెడతాను, యు ఆర్ దేర్ ఇన్ ది గవర్నమెంట్లో ఉన్నప్పుడు చట్ట ప్రకారమే నువ్వు నడవాలి ఎక్కడైనా కానీ. నువ్వు దాన్ని వదిలేసి మిగతావని మాట్లాడితే సో హీస్ ద పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. సీఎంగా వచ్చినా కొత్తగా అతను చేసేది ఏమీ లేదు నేను అనుకోవడం. ఇప్పటికే వాళ్ళ నమ్ముకున్న పార్టీని, క్యాడర్ని అందరినీ కూడా చేసినాడు. ఆయన ఇంకా బేషరతుగా చెప్తున్నాడు, మీరు అడ్జస్ట్ కావాల్సిందే, మీరు ఇబ్బందులు ఉంటాయి, కూటమిలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి, భరించాల్సిందే అని చెప్పేసి కూడా అంటున్నాడు. దానికి నువ్వు నేనేమి అనుకుంటున్నాను తప్ప ఆయనకి లేదు మోజు. మోడీ గారికి జనసేనకి సీఎం చేయాలని చెప్పి ఉంటుందా, పవన్ కళ్యాణ్ సీఎం చేయాలని ఉంటుందా? అసలు మోడీ గారిని చంద్రబాబు క్రిటిసైజ్ చేసినట్టుగా, అమిత్ షాని రాళ్ళే ఇచ్చినట్టుగా కానీ రాజకీయాల్లో మిత్రుడు శత్రువు అవుతాడు, శత్రువు మిత్రుడు అవుతాడు. అదే అతనికి జరిగిన విధంగా ఎవరికి ఉండదు. అయినా కలిసిపోతున్నారా లేదా ఇప్పుడు? సో ఎవడు ఇంట్రెస్ట్ మీద ఉన్నారు. నిన్న ఏదో రూటర్స్లో ఒక ఇది వచ్చిందనమాట, నెక్స్ట్ మోడీ తర్వాత లోకేష్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది కదా, చూడలేదా మీరు? లోకేష్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట రైటర్స్లో. దాంట్లో వచ్చేసి అది నడుస్తుంది, దాని మీద ఇది జరుగుతుంది అనమాట. సో డిఫరెంట్ థింగ్స్ ఆర్ గోయింగ్ అని. ఎవరితో ఉంటారు అనేది 2029లో చూస్తాం. చాలా మార్పులు జరగవచ్చా సార్? ఎక్కడ మేమే విడిచిపెట్టమంటున్నారు కదా, లోకేష్ పవన్ కళ్యాణ్ మేము మోడీని వదిలిపెట్టే లేదు, మోడీనితో కలిసే పోతాము నెక్స్ట్ 15 సంవత్సరాలు. సార్ ఎక్కడో షాకి గారికి కానీ మోడీ గారికి కానీ జగన్ గారు అంటే కొంచెం అభిమానం ఉంటుంది అని అంటారు, నిజమేనా? జగన్ గారి మీదకి ఖచ్చితంగా అభిమానం సంగతి ఏమో తెలియదు కానీ ద్వేషం అయితే వాళ్ళిద్దరికీ ఇతని మీద ఉండాల్సిన అవసరం లేదు. బికాజ్ మాకు ఎన్నో మీటింగ్స్లో కూడా ఆయన అంటే బహిరంగంగానే చెప్పినాడు, మాకు వేరే ఇంట్రెస్ట్ అవసరం లేదు, స్టేట్ ఇంట్రెస్ట్ తప్ప మేము నేషనల్ పాలిటిక్స్లో కానీ దీనిలో కానీ పెద్దగా ఇది చేయము, మాకు స్టేట్ ఇంట్రెస్ట్, మా స్టేట్కు ఏం కావాలనే దాని మీదనే మేము ఉంటాము అని చెప్పి గట్టిగా అన్నాడు. సార్ రేపు ఒక నేరేషన్ ఏం జరుగుతుందంటే పొలిటికల్ సర్కిల్లో 2029కి నరేంద్ర మోడీ గారు, షా గారు జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టి మీరు వైసీపీ జనసేన ముగ్గురు కలిసి వెళ్ళండి అని చెప్తే జగన్ గారు ఒప్పుకుంటారు అని మీరు అన్నట్టుగా హైపోథెటికల్ చూద్దాం. అలాంటి సందర్భం నడవదు అనుకుంటాను. ఎందుకంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి వైసీపీ పార్టీ అంటే ఎందుకో నరనరాన ఒక ద్వేషం ఏర్పరచుకున్నాడు. అది ఎందుకో తెలియదు. మీరు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా యువజన విభాగానికి అధ్యక్షుడు. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర రెడ్డి వీళ్ళను అందరినీ కూడా పంచలూడు తీసుకొడతాను అని చెప్పేసి మాట్లాడిన మాటలు కూడా మనం చూడదు. అతనికి ఎందుకో నరనరాన నిన్న మీటింగ్లో కూడా 15 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలోకి రాకుండా నేను అడ్డుకుంటాను అని చెప్పి జనసేనకు సంబంధించిన నాయకుల మీటింగ్లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అవును. అంటే ఆయన ఇట్లాంటి మాటలు చాలా చెప్పినారు, ఇంతకుముందు కూడా అడ్డుకుంటా. ప్రజలు చూడాలా, నువ్వు నేను అడ్డుకుంటేది ఏముంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేకపోయినా కూడా
మోడీ గారికి, షా గారికి ఇష్టమయ్యి జనసేన, వైసీపీ కలిసి వెళ్ళండి అంటే అది ఇవన్నీ హైపోతెటికల్ సార్. మళ్ళీ అలాగని ఎందుకంటే ఈరోజు మన బీహార్ స్టేట్‌లో గానీ, చాలా స్టేట్స్‌లో ఏం జరుగుతున్నాయంటే మనం ఊహించని ఇది కలిసిపోయి పనిచేస్తున్నాయి రాజకీయాల్లో అంతా. అంతా ఇదిగా అని చెప్పి. అరే ఏంటి నితీష్ గారు ఇలా జరిగిందా? నాకు అలా నాకు జరిగిందా? తెలుసండి. నాకు తెలిసి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి పేరోల్లోనే నడుస్తున్నాడు. దాంట్లోకి వేరేది ఏంది లేదు. ఈ మోడీది ఇవన్నీ అని కాదు కానీ ఆయన ఎలా చెప్తే అలాగే నడుస్తున్నాడు. ఇక్కడ మొదటి నుంచి ఇక్కడ కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ మీద ఒక వ్యతిరేకమైన భావంతో కలిగి ఉన్నాడే తప్ప అనుకుందాం there is సార్. no personal interest ఇప్పుడు for- ఇక్కడ ఏందంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం కాదు, షా గారి అభిప్రాయం అని వచ్చిందనుకోండి. ఆయన పెద్దన్న మాట వీళ్ళు కాదన్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్, జగన్ గారు సార్ చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మీరు నవ్వుతూ ఉన్నారు. మీ బ్రెయిన్‌లో ఏం నడుస్తుందో నాకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఈ మాటకి నేను ఎలాంటి సమాధానం చెప్పాలన్నా కూడా మీరు కొంచెం అట్లేం లేదండి. పటాయిస్తున్నారు. నేను సింపుల్ మీరు ఇవన్నీ ఎక్కువగా hypothetical. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరేం చెప్పినా ఎట్లున్నా కానీ నాకున్న తెలిసిన దాంట్లో ఆయన సింగిల్గా పోవాలనే ఆలోచన మీదనే ఉంటాడు. ఇంకా ఏదో వెరీ సిచ్యువేషన్స్ మనకు తెలియదు కానీ ఇప్పటికీ కానీ రేపటికి కానీ అలాగే ఉంటాడు. అంటే జగన్ గారికి ప్రత్యర్థిగా లోకేష్ గారు ఉండడం, పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ దగ్గర కంఫర్ట్ ఉంటుందేమో కదా. అసలు మీరు నేను అనుకునేది ఏదో ఇంతకుముందు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్కి లేదు, జూనియర్ ఎన్టీఆర్ ఆ పొజిషన్లోకి రావాలని ఆయనకుంటే ఈ పాటికి బయటకు వచ్చి మాట్లాడడమో ఎక్స్ప్రెస్ చేయడమో అంత సందర్భంలో కూడా ఆయన ఏం మాట్లాడలేకపోయినాడు. సో ఇంకా అంతకంటే ఏముంటుంది చెప్పు. నా ఎక్స్పెక్టెడ్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి అసలు కౌంటర్ ఇస్తాడు అని చెప్పేసి అనుకున్నాను. వాళ్ళ క్యాడర్ వాళ్ళ ఇంటి ముందర గొడవ చేయడం అన్నీ చేయడం జరిగింది. కానీ ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండాలి అని చెప్పేసి అంటే తెలుగుదేశం పార్టీని లీడ్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏమో ఎప్పుడు అనుకోండాడు. మేబీ వ్యతిరేకంగా ఉండాలని చెప్పేసి అనుకో ఉండొచ్చు, అంతకుమించి వేరేది ఏంది లేదు. కానీ మీరు అంటున్న స్ట్రాటజీస్ మా లీడర్ దగ్గర అట్లాంటివి ఏమి ఉండవు. ఈయన ఏదన్నా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటాడు. అవతల ఎంతమంది వస్తారో రండి, నేను ఒక్కనే వస్తానో చూసుకుందాం అనే పద్ధతిలోనే మాట్లాడుతుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి. సో అందరూ అనుకున్నట్టు విధంగా జూనియర్ ఎన్టీఆర్ని చెక్ పెట్టాలా, లేకుంటే పవన్ కళ్యాణ్కి ఇంకోటితో చెక్ పెట్టాలా, లేకుంటే వాళ్ళతో పొత్తు పోవాలా, అలాంటి ఆలోచనలు. ఇప్పుడు మనకు 40% ఓట్ షేర్ ఉంది, దాన్ని ఇంకొక 10% ఎలా పెంచుకోవాలా? ఎందుకంటే మన ఓటింగ్ అనేది ఇంకా కరుడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది ఓటింగే, కరుడుగట్టిన ఓటింగే మాకు పడింది. సో ఆ లైన్ దాటేలా 50% లైన్ దాటేలా 10%కి ఏ విధమైన కృషి చేయాలి. సో దానికోసం ప్రయత్నిస్తాం చేస్తా అంటారు తప్ప ఇలాంటి జూనియర్ ఎన్టీఆర్ని అడ్డం పెట్టో లేకుంటే ఇంకోని అడ్డం పెట్టో రాజకీయాలు చేయాలనేది నేను దగ్గరగా చూసిన జగన్మోహన్ రెడ్డి అయితే అలాంటి ఆలోచన చేయడు. హీ ఆల్వేస్ గో స్ట్రైట్ ఫార్వర్డ్. సార్ ఒకటి పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న ప్రచారము మేబీ కరెక్ట్గా మీరు చెప్పాలా, అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ఒక జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని గారిని జూనియర్ ఎన్టీఆర్ దగ్గర పంపించి దీని మీద రెస్పాండ్ కాండి, దీని మీద మీరు మాట్లాడండి, దీని మీద మీరు ట్వీట్ చేయండి అన్నారంట. నిజమేనా? నాకైతే తెలియదు. నాకైతే టు బి హానెస్ట్ అయితే నాకు తెలీదు. డెఫినెట్గా ఆ విధంగా కఠినంగా మాట్లాడింటే ప్రతి సందర్భంలోనూ కూడా అది తప్పనో లేకుంటే అలా ఇబ్బంది పడిన వాళ్ళతో ఏదో విధంగా అయితే ఒక మెసేజ్ అయితే కన్వే చేసి ఉంటారు. సో కానీ దాన్ని ఏ విధంగా జరిగిందనేది నాకు ఐడియా లేని విషయం. జగన్ గారు కోరుకుంటున్నారట కదా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో రావాలని. తెలుగుదేశం పార్టీలో ఉన్న 70-80% మెంబర్స్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే కోరుకుంటాడు. అతనే సరే, నిజమైన అనుకుందాం అది వారసుడు కరెక్టా కోరుకుంటాడు. కాదా దానికి అనేది ఏముంటుంది చెప్పు. అది వాళ్ళ అభిప్రాయం, అది టీడీపీ వాళ్ళది. కానీ జగన్ గారు ఎందుకు కోరుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలని? మేబీ ఇప్పుడున్న పొలిటికల్ సిస్టంలో అతనైతే ఫ్రెష్ ఫేస్ కదా, కొద్దిగా రాజకీయాల్లో ఇంత నీచంగా ఇంత దిగజారుడుగా ఉండవేమో అతను వస్తే అని చెప్పేసి ఏమైనా అనుకోండొచ్చేమో. అంటే ఇప్పుడు నాకైతే తెలిసి అయితే అలా ఉండదు. ఇప్పుడు అంటే తెలంగాణలో నీ శత్రువుని కూడా నువ్వు ఎవరు కావాలని కూడా కోరుకుంటామా? అలా ఏమి ఉండదు. ఇప్పుడు రాజ్య వ్యవస్థ కూడా మీకు అమెరికా కూడా తన శత్రువుని తానే సృష్టించుకుంటుందంట. ఎందుకంటే మనం వద్దనుకుంటే దాన్ని క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పి. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళలో 80-90% క్యాడర్ అక్కడ వైసీపీ గెలవాలని కోరుకుంటారు. అక్కడ వైసీపీ క్యాడర్లో ఉన్న వాళ్ళు 90% వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకు కోరుకుంటూ ఉంటారు అంటే దానికి ఇదే రిలేషన్
మీ నోటే వచ్చింది ఇప్పుడు ఇదే రిలేషన్. ఇప్పుడు కేటీఆర్ లాంటి వ్యక్తులు కోరుకుంటారు, ఎందుకు కోరుకుంటారు? దానికి వేరే రీజన్ ఏం లేదు. ఆంధ్రాలో కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయాడు నాకు ఇంకా అనుమానంగా ఉంది. కేతిరెడ్డి ఓడిపోకూడదు కదా అని అంటుంటారు. దానికి వేరే కారణం ఏం లేదు. ఇక్కడ రేవంత్తో చంద్రబాబుకు అండర్స్టాండింగ్స్ ఉన్నాయని, సో వాళ్ళు మాకు ఇబ్బంది పెడుతుంటారని చెప్పే ఉద్దేశము. సో దానికోసం అది ఎక్కడ చూసినా కానీ పొలిటికల్ సిస్టంలో అంతే కదా, ఒకరు సరిపోరు. మొదటి నుంచి కూడా కేసీఆర్ గారికిను కేటీఆర్ గారికిను వైసీపీ పార్టీతోనూ జగన్మోహన్ రెడ్డి గారితోనూ మంచి సత్సంబంధాలు. విభజన అయిపోయిన తర్వాత అంటే మంచి సంబంధాలే ఉన్నాయి. జగన్ గారు ఒక కుట్ర పన్నుతున్నారు. టీడీపీలో చీలిక తీసుకుని వచ్చి ఆ చీలిక వర్గానికి జూనియర్ ఎన్టీఆర్ గారిని లీడర్ చేయాలని చెప్పి, దానికోసము కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది మొన్న అనంతపురం ఇన్సిడెంట్ తర్వాత ఈ నెరేటివ్ బాగా జరిగింది. అనంతపురం ఇన్సిడెంట్లో జగన్ గారే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇలా చేయమని చెప్పి ఒక దూతని పంపించడము. సింపుల్ థింగ్ చెప్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న, అంటే మీరు అన్ని ఆ పాయింట్ ఈ పాయింట్ చెప్తూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అత్యంత నెగిటివ్ పాయింటే ఇలాంటిది. ఇప్పుడు పాదయాత్ర ఎప్పుడు అనుకుంటున్నారు? నాకు తెలిసి లాస్ట్ 1.5 yearలో ఉంటుంది. లాస్ట్ 1.5 ఇది 2017లో జరిగిన పాదయాత్ర లాగా ఉండదు. ఇట్ విల్ బి వెరీ మ్యాసివ్. అసలుకు కనీవిని అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి అంతమందికి దగ్గర కనెక్ట్ అయినట్టుగా ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఉండదు. అంటే రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు చేసినాడు, లోకేష్ చేసినాడు, షర్మిలా చేసినారు, ఇంతమంది చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి పబ్లిక్కి కనెక్ట్ అయిన విధంగా, అంతమందితో కలిసిన విధంగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేదనమాట. అంతకు పదింతలుగా పాదయాత్ర అనేది ఉంటుంది. ఒక ప్రశ్న సార్, ఇప్పుడు రేపు పాదయాత్రకి వెళ్తారు, మొత్తం రాష్ట్రం అంతా నా కుటుంబం అంటారు, కానీ అప్పుడు ఒక ప్రశ్న ఎదురు కదా సార్, స్టేట్ మొత్తం కుటుంబం అన్నారు కానీ మీ కుటుంబం నుంచి మీరు దూరం అయ్యారు కదా, ఆ ప్రశ్నకు జవాబు ఇలా ఏం చెప్తారు? సిస్టంలో ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ పర్సనల్ ఇష్యూస్ అనేది ఉంటాయి. అంటే నువ్వు కుటుంబంతో సరిగ్గా లేవు అని, లేకుంటే ఇది లేవన్నంత మాత్రాన పబ్లిక్ డొమైన్లో ఉండకూడదు, లేకుంటే జనాల మధ్య తిరగకూడదు, నువ్వు ఉండకూడదు అనేది ఎక్కడ ఉండదు. సో ఎవ్రీవేర్ ఇట్స్ హ్యాపెనింగ్ అనమాట. మోరల్గా ఆ ప్రశ్నకు ఆన్సర్ ఎక్కడో చోటు ఇవ్వాలి కదా. నాట్ రిక్వైర్డ్ అని నేనంట. నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే ఇది ఆ అజెండా కాదు కదా. దాని తర్వాత ఒక ఎలక్షన్ జరిగింది కదా, 2019 ఎలక్షన్ జరిగింది, 2024 ఎలక్షన్ జరిగింది, దాని తర్వాత 2029 ఎలక్షన్లకు వెళ్తున్నాం. సో ఆ సందర్భంలో జరిగింటే దాని గురించి మాట్లాడాలి. సో ఐపాక్ టీమ్తో ఉంటారా, లేకపోతే ఐపాక్ టీమ్ ఇస్ నాట్ దేర్ విత్ వైసీపీ లేదు లేదా? ఇప్పుడు ఏ స్ట్రాటజీతో వెళ్తారు? అంటే స్ట్రాటజిస్ట్తో ఎవరితో? స్ట్రాటజిస్ట్ అనేది ఏముంటుందండి. ఇవన్నీ మిగతా ఐపాక్ కానీ, మిగతా కలిసి సునీల్ కొనుగోలు కానీ, ఇట్లాంటి కాంగ్రెస్ ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ స్ట్రాటజిస్ట్ల కంటే కూడా వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా చేస్తారు ఒక పని. సో ఒక బ్రాండింగ్ చేయడము, ఒకటి జనంలోకి తీసుకొని పోవడము, కన్సాలిడేట్ చేయడంలో ఒక బ్రాండింగ్ ఉంటుంది. ఆల్రెడీ మా పార్టీకి ఉన్న ఎక్స్పీరియన్స్తో రైట్ నో వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. లాస్ట్లో ఎవరైనా వస్తారేమో మనకు తెలియదు. అసలు ఐపాక్ కూడా కొంత జగన్ గారికి తప్పుదో పట్టించింది అనిపించట్లేదా? సరే, ఇప్పుడు గెలిచినప్పుడు అందరూ సమాధానం చెప్తా అంటారు, ఇప్పుడు ఓడిపోయినప్పుడు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు, దానికి ఏముంటారు. కానీ ఇప్పుడు 1924లో జగన్ గారు కేవలము బటన్ నొక్కుడు చేశారు, ఎక్కువగా వెల్ఫేర్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు, డెవలప్మెంట్ పట్టించుకోలేదు అని చెప్పి ఏదైతే ప్రత్యర్థి ఒక నెరేటివ్ పెట్టారో దాంట్లో ఎలా బయటకు వస్తారు? లేదు నేను మారాను, నేను నా కాన్సన్ట్రేషన్ ఇది, నా యొక్క రోడ్ ప్లాన్ ఇది అని చెప్తారా? అవును, ఆల్రెడీ మేము చెప్పాం కదా. మీరు మా ప్రెస్ మీట్లు మీరు కూడా ఫాలో కానట్టున్నారు. అయితే ఇప్పుడు అప్పుడు బీసీ స్లోగన్ ఎక్కువ తీసుకున్నారు కదా, అదే స్లోగన్ మీద ఈసారి ఉంటుందా, లేకపోతే ఈసారి కాపుల్ని కూడా దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తారా? సో ఇది ఏం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అనే స్లోగన్ ఎందుకు తీసుకున్నారు? దే ఆర్ ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 50% ఆక్యుపై చేస్తున్నారు. అంటే కొంచెం కమ్మాళ్ళని దూరం చేసుకున్నారు, కాపుల్ని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వల్ల దూరం అయ్యారు. ఇప్పుడు వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నం ఏం చేస్తారా? దూరం చేసుకోవాలనే ఒక ఆలోచన ఏ పార్టీకి ఉండదు కదండి, దానికి ఏముంటుంది. సో ఆ రోజు ఆ మాటల వల్ల, లేకుంటే పవన్ కళ్యాణ్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అతనితో సేల్ చేసుకోవడానికి ఉపయోగించుకున్నమాట వస్తుంది. మేమైతే దూరం చేసుకోలే, కానీ అతని దగ్గర చేసుకోగలిగినాడు. డెఫినెట్గా అతన్ని ఏదో స్థాయిలో ఊహించుకున్నారు, ఏదో చేసేస్తాడని. ఇప్పుడు ఆయన నిజస్వరూపం బయటపడుతోంది కాబట్టి ఆయన ఎంతున్నా కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగులకు మడుగులు ఎత్తాలనే ఆలోచన ఉన్నారు కాబట్టి డెఫినెట్గా దే విల్ కమ్ బ్యాక్ అనేది మేము అనుకుంటున్నాం. అవునా? దే విల్ కమ్ బ్యాక్ డెఫినెట్గా. ఆల్ కమ్యూనిటీస్ విల్ కమ్ బ్యాక్. ఇప్పుడు ఈ వంగవీటి ఆశలత గారు
వంగవీటి రంగ గారి ఆ పాప ఆశాలత తిరుగుతున్నారు కదా, ఆశాలత వెనకాల వైసీపీ అయితే ఉందా? స్టిల్ అంటే చాలా ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది కదా. ఆమె ఆమె ఆలోచన విధానం ఏంటో, ఆమె ఎందుకు రావాలనుకుంటుందో తెలియదు కదా. సో వీ హ్యావ్ టు సీ. మీరు అంటున్నట్టుగా ఇప్పుడు ముగ్గురు, షర్మిల గారు కావచ్చు, లేకుంటే ఇక్కడ కవిత కావచ్చు, ఆడ రంగా గారి కూతురు కావచ్చు, అందరికీ రాజకీయాల్లోకి ముందుకు రావాలనే ఒక ఆలోచన, స్వయంగా ఉండాలనే ఒక ఆలోచన ఉండిండొచ్చేమో. సో వాళ్ళు ఇంక ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు, ఆమె ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఎక్కడో చూసినాను నేను. అంతకు మించి ఇంకా దాని తర్వాత స్టెప్స్ ఏం మనం చూడలేదు కదా. టూ అర్లీ టు మనం దాని మీద మాట్లాడు. 2024లో ఏదైతే అంశాలు తనను ఓడించాయో జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం ఈ 1.5 ఇయర్‌లో జరిగిందా? అవి తప్పిదాలు అనే దానికంటే కూడా చాలా ఎక్కువగా అంటే మీరు అంటున్న విధంలో చేసినది చెప్పుకోకపోవడం, చంద్రబాబు నాయుడు లాంటి ఒక అబద్ధాలు, ఒక నేరేటివ్ క్రియేట్ చేసి ఆ ట్రాప్లో పడి మేము దాన్ని ఖండించలేకపోవడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఆల్ మంత్లీ ఒక 2 ప్రెస్ మీట్స్ పెడుతున్నాడు. గతంలో చాలా మంది మా దగ్గర ఉన్న వాళ్ళు కానీ, చాలా మంది సొసైటీలో ఉన్న వాళ్ళు, ఇంటెలెక్చువల్స్ కూడా ఈ వివరణ అంతా కూడా ఇది ఏం చేశారో ఆ రోజు గవర్నమెంట్లో ఉండి చెప్పి ఉంటే ఇంకా బాగుండేది కదా అనేది చాలా మందికి. ఈ 1.5 ఇయర్‌లో జగన్ గారు ఏదైనా మార్పులు వచ్చిందంటే ఇదొకటి మార్పు ఖచ్చితంగా మాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా దాన్ని మనము హర్షించాల్సిన అంశం. ఎందుకంటే ఆయన వీక్లీ వన్స్ మీడియాకు ముందు వచ్చి మాట్లాడుతున్నారు. వీక్లీ వన్స్ 10 రోజులకు ఖచ్చితంగా ఏ ఇష్యూ ఉన్నా, అది ఇమ్మీడియట్గా ఇష్యూ ఉన్నా కానీ రెస్పాండ్ అవుతున్నాడు. మేము మా పాలసీ ఇలా ఉండే, మీ పాలసీ ఈ విధంగా ఉండే, మీరు ఇక్కడ తప్పిదం చేస్తున్నారు, ఇది విత్ గణాంకాలతో సహా ఒక 2-2.5 గంట ఏకదాటిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరించే కార్యక్రమం చేస్తారు. గతంలో మేము అది చేయలేకపోవడం కాబట్టి చంద్రబాబు మీరు 10 లక్షలు అప్పు చేసినారు, 10 లక్షలు అప్పు చేసినా కానీ జనాల లేక అదే పోయిన సందర్భం. ఆ మార్పు స్పష్టంగా కనిపించింది. డెఫినెట్గా కనపడుతుంది. రెండో మార్పు నేను గమనించింది అంటే చెప్పి, ఇంతకుముందు మీరు వ్యక్తిగత అంశాల మీద టార్గెట్ చేసి మాట్లాడేవాళ్ళు, దూషించేవాళ్ళు. ఇంతకు మీరు కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూలు చేసినప్పుడు నాకు చెప్పారు మీరు ఎంత అని చెప్పి. ఎవరు కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇలా అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాట్లాడడం, చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా మాట్లాడడం. ఇప్పుడు అలా జరగట్లేదు అంటే ఈ మార్పులో భాగంగా చూడవచ్చు. ఇది అలా అని కాదు, ఏ నాయకుడు కూడా అట్లా వ్యక్తిగతంగా మాట్లాడమని చెప్పేసి ఎక్కడా ఉండదు. కానీ అది కంట్రోల్గా ఉండింటే బాగుండేది అనేది కూడా సమాజంలో అందరూ మాట్లాడుకున్న అంశం. ఇప్పుడు ఎక్కడా కానీ ఆ విధమైన మాటలు కానీ ఇవి కానీ ఎక్కడే కానీ ఎవరు మాట్లాడటం లేదు, మాట్లాడకూడదు అని కూడా పార్టీ నుంచి కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. సో 2 అంశాలు చెప్పినది పార్టీ చెప్పే మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఆ తప్పిదాలు మన పార్టీ మీదకే జరుగుతుంది. ఎక్కడ ఎవరు చేసినా కానీ పార్టీలో ఎక్కడ ఏం జరిగినా అది పార్టీ మీదకే వస్తుంది కాబట్టి సో మనం మాట్లాడేవన్నీ కూడా కంట్రోల్డ్గా మాట్లాడాలనే అంశాన్ని కూడా క్లియర్ కట్ చెప్పారు. మీరు చూసినారంటే నిన్న మన బోరగడ్డ అనిల్ అనే అతను కూడా మాట్లాడిన అంశాలు అదన్నీ పార్టీకి కూడా ఆపాదించడం జరిగింది. సో దాని తర్వాత కూడా చాలా క్లియర్ కట్గా చెప్పింది కదా పార్టీ, ఈజ్ నోవేర్, మా పార్టీకి సంబంధమే లేదు అని చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఈ క్లారిటీ గతంలో ఇవ్వలేకపోయినాము, ఇప్పుడు ఆ క్లారిటీ అనేది చాలా స్పష్టంగా ఎలాంటి ములాజ లేకుండా 2024లో ఓటమికి కారణమైన అంశాల్లో జనాలతో మాట్లాడాలి, ప్రెస్తో మాట్లాడాలి అనేది ఒకటి జరిగింది. ఇంకోటి కొంచెం టంగ్ కంట్రోల్లో పెట్టుకోవాలన్నది కూడా మార్పు అది కనిపిస్తూ ఉంది. రెండోది నవ్వు వస్తున్నా పర్లేదు. ఎందుకంటే ఈ అంశాలు మీరే ఫస్ట్ లేవనెత్తింది కూడా అంత అని చెప్పి. ఇంకో అంశం నిజాయితీకి చెప్పండి, 1-2 సెట్ అయింది, ఇంకో అంశం ఇంకా సెట్ రైట్ కాలే. ఏది? చెల్లి తల్లితో గొడవలు. అది ఇప్పుడు అంటే ఆమెకు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా ఆ ఫ్యామిలీ అన్నా కానీ ఆ ఫ్యామిలీ మీద అత్యంత రెస్పెక్ట్, ఆ రిలేషన్స్ మీద కూడా అత్యంత రెస్పెక్ట్. ఇప్పుడు సయోధ్య ఇంకా షర్మిల గారి మధ్య జగన్ గారి మీద కుదిరిందా లేకపోతే అలాగే ఉందా అని? నేనైతే ఎక్కడ చెడిందో తెలియదు, మరి ఎక్కడ కుదురుతుందో కూడా నాకు తెలియదు. కుదిరిందా? కొద్ది ఈ మధ్య కాలంలో జరిగిన అంశాలు చూస్తా అంటే ఇట్స్ అదే విధంగానే పోతున్నట్టు అనిపిస్తుంది. ఎలాగా? ఏదో సయోధ్య కుదిరినట్టే అని ఉంటుంది, దాంట్లో డిస్ప్యూట్ ఏం లేదు. ఆమె ఇంకోరి అంటే బర్త్డే కూడా విషెస్ చెప్పారు, జగన్ గారి బర్త్డేకి షర్మిల గారు. అది మామూలే కదా, జరుగుతా అంటే. ఇంతకుముందు లేదు కదా, అది లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి. లాస్ట్ ఇయర్కి అంతకుముందు లేదేమో, ఇప్పుడు ఉంది. దానికి ఏముంది, అన్నా చెల్లెలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్లో ఖచ్చితంగా కలిసిపోతారు. కానీ ఒకటి మేము కోరుకునేది అంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ ట్రాప్లో పడి మమ్మల్ని అందరినీ నాశనం చేద్దని మేము కోరుకుంటున్నాం, అంతకంటే వేరేదేం లేదు. అది షర్మిల కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు,
కోట్లాది మంది ఆ కుటుంబము జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడి మేము పనిచేస్తున్నప్పుడు మీ వ్యక్తిగత అంశాల మీద మమ్మల్ని కానీ పార్టీని కానీ నాశనం చేయొద్దండి అని చెప్పేసి మేము కోరుతున్నాం అంతే. ఏమనుకుంటున్నారు సార్, ఎలాంటి లోపల పార్టీ పరంగా ఇప్పుడు దాకా దిద్దుబాటు జరిగింది కదా, కొంత ప్రక్షాళన జరిగింది, కొంత మార్పు జరిగింది జగన్ గారిలో, ఇంకొంచెం మార్పులు చేస్తే ఇంకా బాగుంటుంది, మాకు చాలా ఈజీ అయిపోతుంది 2029 అనుకున్నవి ఏమైనా? సో గతంలో ఏదైతే అంశాలకు పార్టీ దూరంగా ఉంది అనుకున్నామో అవన్నింటినీ కూడా సరి చేసుకుంటూ రావడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇంతకుముందు క్యాడర్లో ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలు కూడా ఒక జగన్ గారికి మధ్య ఒక ఇనుప కంచెలాగా కొంతమంది కోటరీ ఉండేది, వాళ్ళ సలహాదారుల పేర్లతోనూ రకరకాల పేర్లతోనూ. ఆ కోటరీ మళ్ళీ వచ్చేసిందా, లేకపోతే లేదు ఆ కోటరీని దాటుకొని జగన్ గారు క్యాడర్ని కలుస్తున్నారంటారా? కోట్రీ అనేది అది చెప్పినోడు కోట్రీలో ఎవరైతే నెంబర్ 1 ఉంటాడో ఫస్ట్ అతనే కదా బయటికి పోయినాడు, సాయిరెడ్డి. సో ఇవన్నీ మామూలే అండి, ఏ సిస్టంలో అయినా సరే దెర్ విల్ బి సమ్ పర్సన్స్. కొందరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయనకు చెప్పడానికి సలహా కానీ అది చంద్రబాబు నాయుడుకి ఉంటుంది, చంద్రబాబు నాయుడుకి పొలిట్ బ్యూరోనే ఒకటి ఉంటుంది, లోకేష్ గారు కూడా ఉన్నాయి కోటరీస్, ప్రతి ఒక్క దగ్గర ఉంటాయి, లోకేష్ దగ్గర ఉంటాయి, పవన్ దగ్గర లింగం నేను ఎప్పుడు పవన్ దగ్గరే ఉంటాడు, ఆయన లింగం నేను కోటరీ అనుకోవాలి అట్లేం లేదు కదా. ఇంకో కన్ఫ్యూజన్ ఉంది పార్టీలో. ఇంతకుముందు అధికారులను ట్రాన్స్ఫర్ చేసినట్టుగా లీడర్స్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఆ ఆలోచనలు విరమించుకున్నారా, లేకపోతే ఇప్పుడు యథాస్థానానికి తీసుకొచ్చేస్తారా లీడర్స్ని? పార్టీలో కన్ఫ్యూజన్ ఏం లేదు కానీ మీలో కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటుంది, అది ఇప్పుడు అట్లా మార్చినారు ఎందుకు మార్చినారు అనే కన్ఫ్యూజన్ మీకు ఉంటుంది. సో ఆ రోజు ఒక సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. సో రైట్ నో వాళ్ళతోనే ఇప్పుడు కూడా పనులు అంటే పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. 1-2 చోట్ల కొన్ని మార్పులు అయితే చేసినట్టు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అతను నర్సరావుపేట తీసుకొచ్చారు, అతను ఇప్పుడు నర్సరావుపేటకి పోవట్లేదు, నేను నెల్లూరు తిరగట్లేదు, గాలిలో అలా ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్. మేయర్ విషయంలో కొద్దిగా గట్టిగా ఫైట్ చేసినాడు కదా మొన్న కూడా అనిల్. బట్ అక్కడ చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చారు అక్కడ ఉన్నారు, సమ్మన్ ఈజ్ రన్నింగ్ ఇది చేస్తున్నారు. కానీ అదేవిధంగా రజనీ గారికి కూడా అక్కడ నుంచి తీసుకొని వచ్చి చిలుకలూరుపేట రైట్ నౌ షీఈ్ హ్యాండ్లింగ్ ద పాలిటిక్స్ సబ్జెక్ట్. సో ఇట్స్ టూ అర్లీ, ఎక్కడెక్కడైతే ఆ సమన్వయం చేసుకోవాలో ఆ విధంగా చేసుకుంటూ పోతుంటుంది. పార్టీ అన్న తర్వాత డిఫరెంట్ ఉంటుంది. సరే ఆ రోజు సందర్భంలో సిట్టింగ్ వాళ్ళని అంతమంది మార్చడంలో కొద్దిగా ఇబ్బంది జరిగిన మాట వాస్తవమే. ఇప్పుడు 3 క్యాపిటల్ అన్నారు కదా, ఆ 3 క్యాపిటల్కి ఇంకా స్టికానే ఉన్నారా, లేకపోతే ఇప్పుడు దానికి చట్టబద్ధత తీసుకొస్తున్నారు కదా కూటమి గవర్నమెంట్ అమరావతిని? డెఫినెట్గా దాన్ని అదే చెప్పాను కదా, మా ఆలోచన విధాన్ని కూడా మేము సరిగ్గా ప్రజెంట్ చేయలేని పరిస్థితి. ఈరోజు చంద్రబాబు ఏమంటున్నారు, మేము 3 క్యాపిటల్స్ అంటున్నాం. చంద్రబాబు ఏమంటున్నాడు, ఆయన అదే అంటున్నాడు కదా, ఆర్థిక రాజధాని వైజాగ్ ఉంటుంది అని చెప్పేసి. మేము అదే అన్నాము, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ విల్ బీ వర్కింగ్ ఇన్ వైజాగ్, శాసనాలు చేసే సభ అసెంబ్లీ మాత్రం ఇక్కడే ఉంటుంది, న్యాయానికి సంబంధించినది కర్నూలులో ఉంటుంది. ఇప్పుడు బెంచ్ ఎక్కడికి తీసుకొని వస్తున్నాడు చంద్రబాబు నాయుడు, కర్నూలుకే తీసుకొని వస్తాం. మేము పూర్తి హైకోర్టుని తీసుకొని రావాలనుకునే మా ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇది చేసేసి హైకోర్టు బెంచ్ మాత్రం తీసుకొని వస్తున్నాడు. ద సేమ్ వే అక్కడ కూడా అదే జరిగింది. సో మా ఆలోచన ఆయన చేస్తున్నాడు. మా ఆలోచన ఏంటంటే ఇక్కడ మేము అన్ని లక్షల కోట్ల రూపాయలు ఒక ప్రాంతంలో పెట్టి మిగతా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని మేము డెవలప్ చేయకోకుండా ఉండలేము. దాని మీద 3 రాజధానులు అంటే ఒకటి ఓవరాల్గా చెప్పడం వేరు, ఖచ్చితంగా దాని పేపర్ మీద తీసుకుని వచ్చి దాని చట్టబద్ధత కోసం ప్రయత్నించడం వేరు. ఇప్పుడు మీ స్టాండ్ అమరావతికా లేకపోతే 3 క్యాపిటల్కా? సమగ్ర అభివృద్ధి కోసం మేము పోతున్నాము. అలా అమరావతిలో అనే దాని మీద మేము ఈరోజు చెప్తున్నాము. అమరావతిలో రైతులు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు చెప్పండి, భూములు ఇచ్చిన రైతులు. నేను అడిగిన ప్రశ్న అది కాదు, అది కాదు నేను అడిగిన ప్రశ్న. సరే మీరు అడిగిన ప్రశ్న మా ఆలోచన ఏంది అని. చాయ్ తాగండి. మా ఆలోచన అందరూ బాగుండాలి అనేది మా ఆలోచన. ప్రశాంతంగా చాయ్ తాగండి. 3 క్యాపిటలా సింగిల్ క్యాపిటలా? మొదటి నుంచి కూడా మీరు ఆలోచన విధానంని మా మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు. మా ఆలోచన విధానంలో సింపుల్, ఎగ్జిక్యూషన్ వైజాగ్, బికాస్ అక్కడ మొత్తం ఒక అలా చెప్పండి ఇంకా క్లారిటీగా. ఇంకా మేము 3 క్యాపిటల్కే ఇంకా స్టికాన్ అయి ఉన్నామని. 3 క్యాపిటల్ కాదు, మేము అనుకునేది అదే కదా. ఇప్పుడు మేము చేసేది, చంద్రబాబు నాయుడు చేసేది ఏదో చెప్పండి, అదన్నా చెప్పండి. పోనీ మీరు యువర్ ఫ్రమ్ వైజాగ్ ఓవరాల్గా చెప్పడం వేరు, దానికి చట్టబద్ధత తీసుకురావడం వేరు. ఇప్పుడు మీరు అధికారంలో రేపు వస్తే మీ క్యాపిటల్ అమరావతి వైజాగ్? చాయ్ తాగండి. ఇప్పుడు అమరావతి చట్టబద్ధత తీసుకొని వస్తే ఇంకా అమరావతి ఉంటుంది కదా అన్నిటికీ. నాకు అలవాటు లేదండి ఛాయ్, నాకు లేని ఛాయ్ని మీరు కనిపిస్తున్నారు. వైజాగ్ అమరావతి? మాకు 3 ప్రాంతాల్లో కూడా ఎక్కడే అమరావతి వైజాగ్
అమరావతి, వైజాగ్. ఆ, మాకు గవర్నమెంట్ ఇప్పుడు ఏది డెసిషన్ తీసుకుంటారో దాని మీదే పోతున్నాము. మీరు పోతారు దాన్ని. ఇప్పుడు కూటమి చట్టబద్ధ తీసుకుని వస్తే అమరావతికి దాన్ని మీరు ఎవరు ఏ చట్టం తీసుకొని వస్తే దానికి యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. అంతే. దానికి మళ్ళీ వేరే దానికి వెళ్ళి మళ్ళీ విశాఖపట్నం తీసుకుని పోవడం. చట్టం ఏది చెప్తుందో దాని ప్రకారం పోవాల్సిందే. దానికి మించి వేరేది ఏంది లేదు. పెద్ద బిగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. అమరావతికి సింగిల్ రాజధాని కట్టుబడి ఉంటాం, కేతిరెడ్డి ప్రకటన. బ్రేకింగ్ న్యూస్ అన్న ఒప్పుకుంటా. డెఫినెట్ దానికి ఏముంటుంది చెప్పండి. చట్ట ప్రకారం ఏది ఉంటే అది పోతాం. మళ్ళీ మొన్న బొత్స సత్యనారాయణ గారు ఎందుకు అన్నారు మేము అధికారంలోకి వస్తే విశాఖపట్నం రాజధాని అని? ఏమని ఇప్పటికి మేము అదే చెప్తున్నాం కదా. మళ్ళీ ఐడెంటిటీ మళ్ళీ ఇప్పుడు అన్నారు మీరు. నేను ఒక్క నిమిషం, నేను చట్టం ఏది చేస్తే ఆ చట్ట ప్రకారం మేము దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. దాంట్లో వేరేది ఏముంటుంది చెప్పండి. మీరన్నా నేనన్నా అదే ఒకటే కదా. చట్టానికి విరుద్ధంగా ఏం పోయేయట్లేదు కదా. మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజన్ చేస్తున్నారు విశాఖపట్నం అని చెప్పి? ఎవరు ఇప్పుడు మేం కాదు కన్ఫ్యూజన్ చేస్తుండేది. నేను సింపుల్ థింగ్ చెప్తున్నాను. అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు అంతగా అంటున్నారు. ఈరోజు 99 పైసలకి అక్కడ వివిధ చాలా మందికి కంపెనీస్కి ల్యాండ్ ఇస్తున్నారు కదా. అది ఎందుకు ఇక్కడ ఇవ్వలేకపోతున్నారు? ఎక్కడ అమరావతి ప్రాంతంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అమరావతి అనేది ఒక ప్రాంతమా, ఒక ఊరా? దగ్గర 29 గ్రామాలకు సంబంధించి ఒక క్లస్టర్గా తయారు చేసిన ఇది అనమాట. నేనేమంటున్నాను, అక్కడ ఇచ్చే లీజ్కి ఏదో, వైజాగ్ ఇచ్చే లీజ్కి ఏదో ఇక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇండస్ట్రియలిస్ట్ ఇక్కడికి రామన్నారా? ఇండస్ట్రియలిస్ట్ ఇక్కడ మేము పెట్టలేమంటున్నారా? మేము ఇక్కడ నివాసం యోగ్యం లేదంటున్నారా? అన్డెవలప్డ్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఎందుకు అక్కడ ఫ్రీగా ఇస్తున్నారు? ఇక్కడ ఇవ్వండి 99 పైసలకి. అమరావతిలో 55,000 ఎకరాలు ఎంతో ఉంది కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? 33,000 ఎకరాలు. 33,000 ఎకరాలు మళ్ళీ ఇప్పుడు ఏదో ప్రొక్యూర్ చేస్తున్నారు. 55,000 ఎందుకు ఇక్కడ ఫ్రీగా 99 పైసలకి ల్యాండ్ ఇవ్వండి, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? సో వాళ్ళు కూడా అక్కడే పెడుతున్నారు. వాళ్ళు కూడా అక్కడే వైజాగే డెవలప్ చేయాలనుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఇట్స్ డెవలప్డ్ అని చెప్పి. సో మా ఆలోచన ఏంటంటే చట్టం ఏ పద్ధతిలో ఉంటే, చట్టం ఇది రాజధాని అంటే ఇది, అది రాజధాని అంటే అది. వాళ్ళకే కదా బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏది చేస్తారో చేయమనండి. దాని ప్రకారం పోవాల్సిందే కదా ఎవరైనా. సార్ బీజేపీతోనే వెళ్తారా, కాంగ్రెస్ వైపు చూస్తారా? మేము ఎవరితో వెళ్ళాం, మేము ఇండివిజువల్గా ఉంటాం. ఈ దేశంలో కంటిన్యూస్గా 3 సార్లు ఏ పార్టీతో పొత్తుపోకుండా పోయిన పార్టీ మాదే, 4వసారి కూడా మాదే. అంతే. బీజేపీతో పోరు. మేము ఏ దాంతో పోమండి. ఇప్పుడు మొన్న డిప్యూటీ సీఎం కర్ణాటక డీకే గారిని, జగన్ గారిని కలిశారు కదా. ఏదో కాంగ్రెస్ వైపు అడుగులు పడుతున్నాయి అనేది ఒక అభిప్రాయం ఎస్టాబ్లిష్ కావట్లేదా? అట్లేం లేదండి. చంద్రబాబు పక్కకు పిలుచుకొని కూడా డీకే శివకుమార్ని ఎయిర్పోర్ట్లో మాట్లాడిన విజువల్స్ అన్నీ వచ్చినాయి. సో ఇట్స్ నాట్ లైక్ దట్. మేముగా ఏ పార్టీతోనూ పోయే ప్రసక్తి కనపడటం లేదు. ఓన్లీ సింగిల్గానే పోతున్నాం. ఇప్పుడు సింగిల్గానే పోతున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 1 మిలియన్కి దగ్గరగా ఉంది. అది రీచ్ అయితే మాత్రము ఖచ్చితంగా నా సీరియస్ ఎఫర్ట్స్ పవన్ కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ చేయడం మాత్రం పెడతాను.